ఒక ట్రేడర్ గా మనం డిఫరెంట్ ట్రేడ్స్ లో ఎంటర్ అవుతూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే మనకి చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టూల్స్. ఈ రోజు మనం ప్రపంచంలోనే ఎక్కువ మంది యూజ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ చార్ట్స్ ప్రొవైడ్ చేసేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ వెబ్సైట్ మాక్సిమం మీరు ఆల్రెడీ వినే ఉంటారు, tradingview.com. చార్ట్ అనాలిసిస్ చేసే వాళ్ళకైనా లేదా టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడే వాళ్ళకైనా సరే ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. tradingview.com లో మనం అకౌంట్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి కూడా దాన్ని ఒక ప్రోలా మనం ఎలా యూజ్ చేయాలన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా నేర్చుకుందాం. ఇది ఫ్రీ వెర్షన్ కూడా ఉంది, కొన్ని పెయిడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. మనకి ఫ్రీ వెర్షన్ వరకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు పెయిడ్ వెర్షన్ కూడా వెళ్ళవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ అండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది మనం చార్ట్ అనాలిసిస్ కోసం మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇందులో మనం బై అండ్ సెల్ ఆర్డర్స్ పెట్టొచ్చు. అంటే మనం బై అండ్ సెల్ ఆర్డర్స్ అనేవి పెట్టొచ్చు పేపర్ ట్రేడింగ్ చేయాలనుకుంటే. జనరల్ గా మనం స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే బయింగ్ సెల్లింగ్ అనేది స్టాక్ బ్రోకర్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ లోనే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా అనుకోండి, కైట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులోనే బై అండ్ సెల్ చేస్తాం. కానీ మనం టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రం దానికోసం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ యూజ్ చేస్తాం. ఈ డౌట్ మళ్ళీ ఎవరికైనా రావచ్చు, అందుకోసమే కొంచెం క్లారిఫై చేస్తున్నాను, అంతే, మరేం లేదు. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి పేజ్ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే బేసిక్ ప్లాన్ కావాలంటే బేసిక్ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రో కానీ, ప్రో ప్లస్ కానీ, ప్రీమియం కానీ ఒకసారి ఫ్రీ ట్రయల్ ట్రై చేయడంలో తప్పులేదని నా అభిప్రాయం. ఫ్రీగా 30 days కి ట్రయల్ తీసుకోవాలి అనుకుంటే ఏ ప్లాన్ అయితే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది అన్నది ఇక్కడ ఫీచర్స్ ఇచ్చాడు. ఆ ఫీచర్స్ మనం చూసుకొని ఆ ఫీచర్స్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 30 days ఎలా ట్రయల్ చేయాలంటే ప్రో ప్లస్ ప్లాన్ మనం వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ట్రై ఫ్రీ ఫర్ 30 days అనేసి మనం క్లిక్ చేసాం అనుకోండి. క్లిక్ చేస్తే సైన్ అప్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. అది మనం గూగుల్ ద్వారా చేసుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం డైరెక్ట్ గా ఈమెయిల్ ఇచ్చుకోవడం బెటర్ అంట. ఈమెయిల్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఇవి క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ చెకింగ్ చేసి క్రియేట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ అకౌంట్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ పెయిడ్ ప్రో కానీ, ప్రో ప్లస్ కానీ, ప్రీమియం కానీ మీరు ఫ్రీ ట్రయల్ తీసుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రకమైన జస్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. పేపాల్ కానీ, కార్డు ద్వారా కానీ మనం లింక్ చేసుకోవచ్చు. అలా లింక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది అకౌంట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ప్రాబ్లం లేదు. లేదా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మాత్రం విత్ ఇన్ 30 days ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాలి, లేదంటే డబ్బులు కట్ అయిపోతాయి. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. మన ఫ్రీ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో వాడు రీజన్స్ అడుగుతాడు. క్యాన్సిల్ చేసాం అనుకోండి, క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ లాస్ట్ లో పెడితే వాడు రీజన్స్ అడుగుతాడు. ఆ రీజన్స్ అడిగేటప్పుడు మనం ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం అన్న రీజన్ దగ్గర మనకి ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ అని ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ పెడితే మనకి చాలా చీప్ రేట్ లో వాడు ట్రేడింగ్ వ్యూ ఆ ప్లాన్ అనేది మనకి ఇస్తాడు. ఆ రకంగా మీరు కంటిన్యూ చేసుకోవాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చార్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ చార్ట్ మీద క్లిక్ చేయాలి. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి కనిపిస్తుంది. బేసిక్స్ ఏంటనేది చూద్దాం. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్ట్స్ ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఒక టెక్నికల్ అనలిస్ట్ గా చూడడానికి మనకి చిరాగ్గా ఉండకూడదు. అందుకోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక 2 రకాల థీమ్స్ ఉంటాయి ఇందులో. ఏంటి, వైట్ కలర్ థీమ్, డార్క్ థీమ్. మనకి ఏది ఫేవరబుల్ గా ఉంది, ఏది బాగుంటుంది అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. డార్క్ థీమ్ అనుకోండి, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 3 lines మనకు కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేసిన తర్వాత కిందన డార్క్ కలర్ థీమ్ అని కనిపిస్తుంది. ఓకే, కనిపించిందా డార్క్ కలర్ థీమ్ అని? దాన్ని మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం డార్క్ థీమ్ కనిపిస్తుంది. ఇది డార్క్ థీమ్. కొంతమంది దీన్ని ఇష్టపడతారు. నేను జనరల్ గా బ్లాక్ కలర్ అంటే అంతగా ప్రిఫర్ చేయను. సో నాకు వైట్ అనేది ఇష్టం. సో వైట్ థీమ్, బ్రైట్ థీమ్ లోనే ఉంచుకుంటాం. ఈ వైట్ కూడా క్లీన్ గా ఉండాలి మనకి చార్ట్ కాబట్టి ఏం చేస్తాం అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి అపీరెన్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. అపీరెన్స్ ఓకే చేసిన తర్వాత వెర్టికల్ గ్రిడ్ లైన్స్ ని
వైట్ లో పెట్టేసుకుంటాం, వైట్ కలర్. అదే విధంగా హారిజంటల్ గ్రిడ్ లైన్స్ కూడా ఫస్ట్ ఉండేదే వైట్ కలర్, అందులో పెట్టేసుకుంటే వైట్ లో వైట్ కలిసిపోయి మనకి అవి కనిపించవు అన్నమాట. నెక్స్ట్ ఈ వెనకాల వాటర్ మార్క్ అనేది జనరల్ గా నేను ఉంచుతాను ఫస్ట్, కానీ మొట్టమొదట్లో క్లీన్ గా ఉండాలి చార్ట్స్ కాబట్టి మనకు అర్థం కావడం కోసం ఆ వాటర్ మార్క్ అనేది తీసేస్తాను. లేదు ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవాలన్నా సరే ఈ వాటర్ మార్క్ పక్కన బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఒపేసిటీ అనేది తగ్గించేసుకోవచ్చు. ప్రస్తుతానికి వాటర్ మార్క్ తీసేస్తున్నాను. ఓకే, ఇంతవరకు చాలు, మనకి చార్ట్స్ అనేవి క్లియర్ గా ఉన్నాయి. ఈ కింద వాల్యూమ్ కూడా ఇప్పుడు మనకి అంతగా అవసరం లేదు కాబట్టి ఆ వాల్యూమ్ అనేది ఇక్కడ సింబల్ ఏదైతే కంపెనీ పేరు కనిపిస్తుందో దాని కింద వెంటనే ఉంటుంది. దాన్ని కూడా హైడ్ కావాలంటే ఈ హైడ్ బటన్ ఉంది కదా, హైడ్ క్లిక్ చేసుకోవచ్చు, లేదా ప్రస్తుతానికి డిలీట్ చేసేస్తాం. ఈ రకంగా మనకి ఒక చార్ట్ అనేది చాలా క్లీన్ గా, ఇప్పుడు చూడండి క్లీన్ గా ఉంది కదా. ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ లైన్ లాస్ట్ లో ట్రేడ్ అయినటువంటి ప్రైస్, ఇటు సైడ్ మనకి ప్రైస్ చూపిస్తుంది రైట్ సైడ్. మనం జనరల్ గా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వై యాక్సిస్ కింద ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, కానీ మనకి కన్వీనియంట్ గా ఉండడం కోసం ఏం చేశాడు ట్రేడింగ్ వెబ్సైట్ లో అంటే డిఫాల్ట్ గా రైట్ సైడ్ ఉంటుంది స్కేల్. దీన్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కానీ జనరల్ గా మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ ప్రైస్ కి అలవాటు పడి ఉంటాం. ఈ హైలైట్ అయినటువంటి ఒక ప్రైస్ ఉంది కదా, అది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఓకే, అది ఒక లైన్ తో తెలుస్తుంది. ఒక కంపెనీ యొక్క చార్ట్ మనం ఓపెన్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్ లోకి వెళ్ళి మనం ఆ కంపెనీ పేరు కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ కొట్టాం, కంపెనీ పేరు కొట్టొచ్చు, లేదా ఆ కంపెనీ యొక్క సింబల్ షార్ట్ కట్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ అయినా టైప్ చేయొచ్చు. సింబల్ అంటే తెలుసు కదా, ఆ కంపెనీ మొత్తం పేరు అవసరం లేకుండా స్టాక్ ఎక్స్చేంజెస్ లో దానికి ఒక షార్ట్ కట్ నేమ్ లో ఉంటుంది, దాన్ని టైప్ చేస్తే సరిపోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నది ఫుల్ నేమ్, కానీ దానికి సింబల్ ఏంటి రిలయన్స్. ఇప్పుడు అదాని పోర్ట్స్ సెర్చ్ ఉంది, దానికి అదాని పోర్ట్స్ అండ్ షార్ట్ కట్. ఆ రకంగా ఒక్కొక్క కంపెనీకి ఒకటి ఉంటుంది. ఇవన్నీ బేసిక్స్ అందరికి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా మనం టైప్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో ఆ కింద మనకి డిఫరెంట్ గా ఒక ఆ పేరుతో ఉన్న కంపెనీస్ అని చూపిస్తుంది. మనకు కావాల్సింది అదే ఎగ్జాక్ట్ సింబల్ అనుకోండి, ఆ సింబల్ మనకు తెలిసి వెంటనే ఎంటర్ నొక్కేయచ్చు. డైరెక్ట్ గా కరెక్ట్ సింబల్ అయితే ఎంటర్ నొక్కేగానే అది ఓపెన్ అయిపోతుంది. లేదు మనకు కరెక్ట్ గా తెలియదు అనుకున్నప్పుడు ముందు సెర్చ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ కంపెనీ ఎక్కడ ఉంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో చూడాలనుకుంటే NSE క్లిక్ చేస్తాం. సరే, సెర్చ్ బార్ లోకి వెళ్ళి టైప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా కీబోర్డ్ మీద మనం టైప్ చేసేయచ్చు. ఎక్కడ కూడా ఏం చేయకుండా డైరెక్ట్ గా కీబోర్డ్ మీద లెటర్ ప్రెస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ITC, అందరికి తెలుసు కదా ITC డైరెక్ట్ గా మామూలుగా కీబోర్డ్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా అది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఆ కంపెనీ సెలెక్ట్ చేసి మనం క్లిక్ చేసుకుంటాం. ఈ రకంగా ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ ని మనం సెర్చ్ చేయొచ్చు. ఇది ట్రేడింగ్ వ్యూ బేసిక్ యూసేజ్. ITC కంపెనీ యొక్క పేరు, పక్కన 1 డే అని చూపిస్తుంది. 1 డే అంటే డైలీ క్యాండిల్ స్టిక్స్, డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం. నెక్స్ట్ NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. పక్కన హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి అది అవసరం లేదు మనకి. నెక్స్ట్ టైం ఫ్రేమ్ మార్చుకోవాలి, క్యాండిల్ స్టిక్ టైం ఫ్రేమ్ మనం మార్చుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ D ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తాం. దాని మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఇస్తాడు. 1 minute, 3 minutes, 5 minutes, 15 minutes, 30 minutes, 45 minutes, తర్వాత 1 hour, 2 hours, 3 hours, 4 hours, ఇలా రకరకాల టైం ఫ్రేమ్స్ ఇస్తాడు. మోస్ట్లీ మనం ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తాం ఆ పక్కన ఇక్కడ మనకి స్టార్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ స్టార్స్ అంటే ఫేవరెట్ బటన్ అనమాట, అది క్లిక్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఏంటి, జనరల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు 15 minutes యూజ్ చేస్తారు, 1 hour జనరల్ గా యూజ్ చేస్తారు అందరూ కూడా. నెక్స్ట్ 1 day, 1 week, 1 month, ఇలా మనం యాడ్ చేసుకుంటాం వాటిని. స్టార్ పెట్టగానే ఏమవుతుందంటే ఆ ఏవైతే మనం ఫేవరెట్స్ లో సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ చూడండి 15 minutes సెలెక్ట్ చేసుకున్నాం, పైన 15 యాడ్ అయింది. 1 hour సెలెక్ట్ చేసాం, 1 hour యాడ్ అయింది. 1 day సెలెక్ట్ చేసాం, 1 day యాడ్ అయింది. 1 week సెలెక్ట్ చేసాం, 1 week యాడ్ అయింది. 1 month సెలెక్ట్ చేసుకున్నాం, 1 month యాడ్ అయింది. ఈ రకంగా మన ఫేవరెట్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఈ ట్యాబ్ లో మనకి ఓపెన్ అయిపోతుంది. అంటే ప్రతిసారి మనం ఇది క్లిక్ చేసుకొని ఇందులో వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గానే మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు డైలీలోకి మారాలంటే డైలీలోకి, వీక్లీలోకి మారాలంటే వీక్లీ టైం ఫ్రేమ్, టెమ్ నొక్కితే మంత్లీ. ఈ రకంగా టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఈ టైం ఫ్రేమ్స్ వాడు ఇచ్చినవి చాలలేదు అనుకోండి, కొత్తగా ఏదైనా టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కిందన ఈ రేంజెస్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 75 minutes టైం ఫ్రేమ్ నేను ఎక్కువగా ఇష్టపడతాను.
పెడతాను. 75 minutes క్లిక్ చేసి, మినిట్స్ లో ఉంది కదా, మినిట్స్ క్లిక్ చేసి మార్చుకోవాలంటే ఏది కావాలంటే అది పెట్టి మినిట్స్ క్లిక్ చేసుకొని యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ నొక్కగానే ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు 75 minutes అనేది యాడ్ అయింది, ముందు ఉండేది కాదు. దాన్ని నేను ఫేవరెట్ గా పెట్టుకుందాం అనుకుంటాను, స్టార్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ పైన 75 minutes వచ్చేసింది. కాకపోతే మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ పెయిడ్ ప్లాన్స్ లోనే ట్రేడింగ్ వ్యూ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఫ్రీ అకౌంట్ లో అయితే కస్టమ్ ఇంటర్వెల్స్ ఉండవు. వాడు మొదట్లో ఇచ్చిన ఇంటర్వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ప్రిఫర్ చేస్తాం, వాటిని మాత్రమే అలో చేస్తాడు. ఒకవేళ మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేయడం అది కూడా మనకి టైం టేకింగ్ అనుకుంటే, సింపుల్ గా కీబోర్డ్ లో మనం కామా బటన్ ని ప్రెస్ చేసాం అనుకోండి, కామా బటన్ ప్రెస్ చేయగానే చేంజ్ ఇంటర్వెల్ షార్ట్ కట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1 month మనకు చూపిస్తుంది. 1 month ప్రస్తుతం 1 month క్యాన్ లో కామా నొక్కగానే అది చేంజ్ ఇంటర్వెల్ ఆప్షన్ వస్తుంది. డైలీలోకి మారాలనుకోండి, డీ ప్రెస్ చేస్తాం. డీ ప్రెస్ చేస్తే 1 day, డీ ప్రెస్ చేసి ఎంటర్ నొక్కాలి. చూసారు కదా, డైలీలోకి మారిపోయింది. అదే విధంగా మళ్ళీ అవర్లీలోకి మారుదాం అనుకుంటున్నాం అనుకోండి, కామా ప్రెస్ చేస్తే చేంజ్ ఇంటర్వెల్ వస్తుంది. హెచ్ నొక్కాలి. హెచ్ నొక్కి ఎంటర్ నొక్కడం. అదే ఒకవేళ మినిట్స్ గానీ సెకండ్స్ గానీ ఏదైనా టైం ఫ్రేమ్ మార్చాలనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 minutes టైం ఫ్రేమ్ నొక్కాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 60 నొక్కేస్తే డైరెక్ట్ గా సరిపోతుంది, కామా ప్రెస్ చేయాల్సిన పని లేదు. నెంబర్స్ ప్రెస్ చేసేటప్పుడు కామా ప్రెస్ చేయక్కర్లేదు. ఓకే, 60 నొక్కేసి ఎంటర్ నొక్కేస్తే అవర్లీ టైం ఫ్రేమ్ వచ్చేస్తుంది. ఈ గీతలు ఏంటని చూస్తున్నారు కదా, గీతలు తీసేద్దాం. ఇవేం లేవు, ఇక్కడ సింబల్ అనే ఆప్షన్ ఉంటుంది. చార్ట్ సెట్టింగ్స్ లో సింబల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెండెడ్ అవర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది అన్క్లిక్ చేసేస్తే సరిపోతుంది, అన్టిక్ చేసేస్తే పోతాయి. అర్థమైంది కదా. కామా నొక్కితే మనకి ఇంటర్వ్యూల్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. కామా నొక్కిన తర్వాత మనం ఏ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాలనుకుంటే, వీక్లీలోకి వెళ్ళాలనుకుంటే డబ్ల్యూ నొక్కుతాం. అదే లేదు మంత్లీలోకి వెళ్ళాలనుకుంటే చేంజ్ ఇంటర్వెల్ కామా నొక్కగానే వస్తుంది, అప్పుడు ఎం నొక్కాలి మంత్లీలోకి వెళ్ళాలంటే. అంతేకాకుండా మనం ఏదైనా డైరెక్ట్ గా నెంబర్స్ మినిట్స్, ఇప్పుడు 30 minutes లోకి వెళ్ళాలనుకుంటే కామా నొక్కకుండా 30 నొక్కగానే చేంజ్ ఇంటర్వెల్ వచ్చేస్తుంది, ఎంటర్ నొక్కేయడం. ఈ రకంగా మనం టైం ఫ్రేమ్స్ కూడా ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్ కు వెళ్ళాలి. ఇప్పుడు వరకు మనం టైం ఫ్రేమ్ ఎలా మార్చాలో చూసాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ నుంచి లైన్ చార్ట్ గా, లైన్ చార్ట్ నుంచి బార్ చార్ట్, ఈ చార్ట్స్ ఎలా మార్చుకోవాలి. ఈ పక్కన చూస్తే మనకి క్యాండిల్స్ కనబడుతున్నాయి. దాని మీద క్లిక్ చేశాక మనకి ఎన్ని రకాలైనటువంటి చార్ట్స్ ఉన్నాయి, ఆ చార్ట్స్ అన్ని కూడా వస్తాయి. బార్ చార్ట్ లోకి వెళ్ళాలనుకుంటే బార్స్ మీద క్లిక్ చేస్తాం. చూసారు కదా, బార్స్ మారే. లేదు క్యాండిల్స్ కావాలనుకుంటే క్యాండిల్స్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ హాలో క్యాండిల్స్ కావాలంటే హాలో క్యాండిల్స్ వస్తాయి. ఏ చార్ట్ మనం ప్రిఫర్ హైకెనేషి వస్తుంది. ఏ చార్ట్స్ ప్రిఫర్ చేస్తే ఆ చార్ట్స్, లేదా లైన్ చార్ట్ వస్తుంది. చార్ట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు మనం, ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ లో. అలా రకరకాలైనటువంటి చార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ చార్ట్ లో అయితే బాగా అనాలిసిస్ చేస్తామో, మనకి ఏది సరిపోతుంది అనుకుంటే ఆ చార్ట్ మనకి తెలుసుకోవాలి. జనరల్ గా అందరూ వాడేది క్యాండిల్ స్టిక్స్. ఇందాకట్లాగానే మనం ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్స్ అనేది ఖచ్చితంగా మన ఫేవరెట్ లో ఉండి తీరాలి. నెక్స్ట్ లైన్ చార్ట్ ఉంచుకోవచ్చు. హైకెనేషి కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. నేను హైకెనేషి కూడా పెట్టుకుంటాను ఫేవరెట్స్ లో పెట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ మనకి బటన్స్ వచ్చేస్తాయి. ఇది క్యాండిల్ స్టిక్స్ బటన్, ఇది లైన్ బటన్, ఇది హైకెనేషి బటన్. ఈ రకంగా మనకి బటన్స్ వచ్చేస్తే ప్రతిసారి మనం ఈ డౌన్ యారో క్లిక్ చేసుకొని ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ మూడు మనం నేను ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి ఈ మూడు పెట్టుకుంటాను. ఎవరైతే ఏవి ప్రిఫర్ చేస్తే అవి ఆ ఫేవరెట్స్ లో ఈ స్టార్ అనేది మనం ప్రెస్ చేసుకోవడం ద్వారా వాటిని అక్కడ బటన్స్ లా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం చూసాం చార్ట్ స్టైల్స్ ఎలా మార్చుకోవాలి, బార్ చార్ట్ నుంచి లైన్ చార్ట్ కి ఈ చార్ట్లు ఎలా మారాలన్నది మనం ఇక్కడ చూసాం ఈ ఫ్రేమ్ లో. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కంపేర్ ఆర్ యాడ్ సింబల్. ఈ ప్లస్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి కంపారిజన్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీసీ స్టాక్ ఉంది, దీన్ని నిఫ్టీ ఇండెక్స్ తో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే కంపేర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాక్స్ లో NIFTY నిఫ్టీ టైప్ చేస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ తో పాటు దీని యొక్క స్టాక్ ఎలా చేంజ్ అవుతుందని మనకు అర్థం కావడం కోసం మనం కంపేర్ చేసుకోవచ్చు. నిఫ్టీ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అదే సెక్టర్ లో ఉండే వేరే కంపెనీ ఏదైనా అనుకోండి. ఐటీసీ అనేది ఇంకో హోటల్ ఇండస్ట్రీలో ఉండే కంపెనీ. మెయిన్ ఐటీసీ బిజినెస్ ఏంటి, టొబాకోలో ఇంకో కంపెనీ ఉంది, టొబాకో కంపెనీ కాబట్టి అలాంటి టొబాకో కంపెనీతోనే ఇంకో దాంతో మనం కంపేర్ చేద్దాం. అలాంటప్పుడు కంపేర్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ టొబాకో అని కంపెనీ ఉంది, దాంతో కంపేర్ చేద్దాం. టైప్ చేద్దాం గోల్డెన్ టొబాకో వచ్చింది కదా, ఇక్కడ చూడండి గోల్డెన్ టొబాకో లిమిటెడ్. దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఒక లైన్ చార్ట్ అనేది వస్తుంది. అది టొబాకో ఇంకొక టొబాకో కంపెనీ. చూసారు కదా, దీంతో మనం కంపేర్ చేసినప్పుడు టొబాకో కంపెనీస్ రెండు కూడా ఒకేలా రియాక్ట్ అవుతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలనేది
చూద్దాం. ఇండికేటర్స్ అంటే టెక్నికల్ ఇండికేటర్స్ అందరికి తెలిసే ఉంటుంది. మాక్సిమం టెక్నికల్ అనాలిసిస్ లో రకరకాలైనటువంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. RSI, OBV ఇలా చాలా రకాలైనటువంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. దానికోసం ఈ FX అనే బటన్ మనం ఇక్కడ చూస్తున్నాం. FX దాని మీద చూడండి, ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి బిల్ట్-ఇన్స్ లో చూస్తే జనరల్ గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి ఇండికేటర్స్ యొక్క పేర్లు. రకరకాలైనటువంటి ఇండికేటర్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ నేను చూడండి, ఫేవరెట్స్ లో నేను ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఇండికేటర్స్ ని ఫేవరెట్స్ లో పెట్టుకున్నాం. అదే బిల్ట్-ఇన్స్ లో వాడు ఇవి డిఫాల్ట్ గా ఓపెన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి బాగా తెలిసినటువంటి ఇండికేటర్స్ ఏమని చూద్దాం. మూవింగ్ యావరేజెస్. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజెస్ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మూవింగ్ యావరేజ్. ఆల్రెడీ మనం ఫేవరెట్ కాబట్టి ఫేవరెట్ లో పెట్టుకున్నాం. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అది సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ ఇండికేటర్ అనేది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అప్లై అయింది. చూసారు కదా, EMA అయింది కదా ఇండికేటర్. నెక్స్ట్ ఇంకేదన్నా ఇండికేటర్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ క్లిక్ చేసాం. ఇక్కడ OBV ఇండికేటర్ అప్లై అయింది. ఇండికేటర్ అనేది ఈ రకంగా అప్లై చేసుకోవాలి. ఇండికేటర్స్ బార్ లో కొత్తగా వీడి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం సిరీస్ చేసుకుంటున్నాం కదా, వాటిలో చాలా డీటెయిల్ గా చూడబోతున్నాం. సరే, ఈ క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం కష్టం అనుకుంటే డైరెక్ట్ గా వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యాండిల్ స్టిక్ ఏది ఉంది అనేది తెలుస్తుంది. బేసిక్ గా ఇండికేటర్ ఎలా అప్లై చేయాలంటే ఈ FX అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత బిల్ట్-ఇన్స్ మనం చూస్తే బిల్ట్-ఇన్ ఓపెన్ అవుతుంది. ఈ రకంగా వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం యూజ్ చేసే ఇండికేటర్స్ కి ముందుగా ఈ స్టార్ బటన్ అనేది ఉంటుంది. ఫేవరెట్స్ లో యాడ్ చేసుకుని ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మూవింగ్ యావరేజెస్, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, OBV, ఇంకా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, వాల్యూమ్, ఇవన్నీ కూడా నేను ఫేవరెట్స్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఫేవరెట్స్ గా సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది, ఇక్కడ మనం ఈ పక్కన FX బటన్ పక్కన డౌన్ యారో బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఫేవరెట్ ఇండికేటర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే మనం డైరెక్ట్ గా వాటిని క్లిక్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సెషన్ వాల్యూమ్ అని ఉంది, విజిబుల్ రేంజ్, ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది పెయిడ్ ప్లాన్ లో మాత్రం వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇండికేటర్ అనేది అప్లై అయిపోతుంది. ప్రతిసారి కూడా మనం అందులోకి వెళ్ళి ఇందులో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఫేవరెట్స్ లో యాడ్ చేసుకుంటే అలా ఆ రకంగా మనం ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవాలి. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది పెయిడ్ ప్లాన్స్ లో మాత్రమే ఉంటుంది. రేటింగ్ వెబ్సైట్ లో ఇది ఒక పెయిడ్ ప్లాన్, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండికేటర్, టాప్ మోస్ట్ ఇండికేటర్. దీని గురించి వీలుంటే ప్రత్యేకించి వీడియో చేసుకుందాం. ఈ రకంగా మనం ఇండికేటర్స్ ని అప్లై చేసుకుంటాం. సరే, ఇండికేటర్స్ అయిపోయాయి. ఇండికేటర్స్ ఎలా అప్లై చేయాలని మనం చూసేసాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఒక గ్రాఫ్ సింబల్ ఉంది. ఏంటి ఇవి? ఫండమెంటల్ మెట్రిక్స్ ఫర్ స్టాక్స్ అంటే ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ చేసే వాళ్ళ కోసం ఆ డేటా మొత్తం కూడా ఇన్కమ్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఇవన్నీ ఆ కంపెనీ యొక్క అనాలిసిస్ ఇవి వాడు ఇస్తూ ఉంటాడు. ఆ చార్ట్ లో మనం చూసుకోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ చేసే వాళ్ళు వీటిని యూజ్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ బటన్ ఏంటి? ఇండికేటర్ టెంప్లెట్స్. ఇండికేటర్ టెంప్లెట్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రేడింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నాం, ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నాం, RSI ఇండికేటర్, MACD బేస్ చేసుకున్నాం. అలాంటి సందర్భాల్లో మనం ఆ రెండు ఇండికేటర్స్ ప్రతిసారి వేరువేరుగా అప్లై చేసుకోకుండా, రెండు కానీ ఎన్నైతే ఇండికేటర్స్ అన్ని అప్లై చేసుకోకుండా ఒక టెంప్లెట్ లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇండికేటర్ టెంప్లెట్ బటన్ ఉంది కదా, ముందు మనం ఏవైతే ఇండికేటర్స్ అనుకున్నాం వాటిని అప్లై చేసిన తర్వాత ఆ ఇండికేటర్ టెంప్లెట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ కి మనం పేరు ఏం పెట్టుకుంటాం అని అడుగుతుంది. మన స్ట్రాటజీ RSI MACD రెండు కలిపి కదా, RSI MACD అని క్లిక్ చేసి సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత అది ఇక్కడ మన మై టెంప్లెట్స్ అని మై టెంప్లెట్స్ లో చూపిస్తుంది. ఇవి ఫేవరెట్స్, నా ఫేవరెట్ టెంప్లెట్స్ నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నవి. మేబీ బ్లర్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇవి నా ట్రేడింగ్ స్ట్రాటజీస్. ప్రస్తుతం మనకి ఎక్స్ప్లెనేషన్ ఒకటి సరిపోతుంది కాబట్టి RSI MACD అని చెప్పేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీ అది మనం ఫేవరెట్ లో పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం పైన R అని చూస్తున్నాం కదా, ఇది RSI MACD. ఇప్పుడు ప్రెసెంట్ ఇండికేటర్స్ మనం అప్లై చేసాం కదా, మామూలుగా ఇండికేటర్స్ అప్లై చేసి లేవు అనుకోండి. ఇక్కడ డైరెక్ట్ గా ఈ R మీద క్లిక్ చేయగానే, RSI MACD క్లిక్ చేయగానే ఆ రెండు ఇండికేటర్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోయి ఈ రకంగా మనం ఇండికేటర్ టెంప్లెట్స్ అనేవి వాడుకోవచ్చు. అర్థమైంది కదా? ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైనా మనం డెవలప్ చేసుకొని ఉంటే దాన్ని ఇండికేటర్ టెంప్లెట్ సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇండికేటర్ టెంప్లెట్ అనేది ఒక్కటి మాత్రమే మనం ఫ్రీ వెర్షన్ లో సేవ్ చేసుకోవచ్చు. పెయిడ్ వెర్షన్ అయితే మోర్ దాన్ వన్ ఇండికేటర్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఇది ఇండికేటర్ టెంప్లెట్స్ ఎలా వాడాలన్నది. టెక్నికల్ అనాలిసిస్ లో యూజ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి? డ్రాయింగ్ టూల్స్. మనం ట్రేడింగ్ వ్యూలో ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది డ్రాయింగ్ ప్యానల్ అంటారు. ఏమంటారు? డ్రాయింగ్ ప్యానల్.
ఈ డ్రాయింగ్ ప్యానల్లో చాలా రకాలైనటువంటి డ్రాయింగ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ గురించి మాత్రమే మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ కొన్ని మాత్రం ఉంటాయి, అవి మాత్రం మనం ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటుంటుందంటే, పైన ఇక్కడ కర్సర్స్ ఉంటాయి. ఎన్ని రకాల కర్సర్స్ ఉంటాయి? క్రాస్, డాట్, యారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్రాస్ కనిపిస్తుంది, మీరు గమనిస్తే క్రాస్ కనిపిస్తుంది. ఈ మౌస్ మూవ్ చేస్తుంటే మనకి క్రాస్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కర్సర్. క్రాస్ వల్ల ఏంటంటే మనకి రైట్ సైడ్ ప్రైస్, కింద ఉన్నటువంటి టైము లేదా డేట్ తెలుస్తూ ఉంటుంది. అది క్రాస్ యొక్క అడ్వాంటేజ్. ఒకవేళ డాట్ పెట్టుకున్నామన్నా కూడా తెలిస్తే, బట్ కర్సర్ అనేది మనకి డాట్ లా చూపిస్తుంది. జస్ట్ ఒక చిన్న చేంజ్ అంతే. ఒకవేళ యారో పెట్టుకున్నాం అనుకోండి, మన కర్సర్ అనేది ఎలా ఉంది? యారో ఉంది. యారో పెట్టుకుంటే మనకి హారిజాంటల్ లైన్, వెర్టికల్ లైన్, డాష్ లైన్స్ కనిపించట్లేదు, బట్ ప్రైస్ అనేది, టైం అనేది, డేట్ అనేది మనకు తెలుస్తుంది. జస్ట్ ఇది కర్సర్స్ అనేది అంతే, మరేం లేదు. ఎరేజర్ కావాలంటే ఎరేజర్ యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం క్రాసే ఉంటుంది, అది మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ ఏమున్నాయి? ట్రెండ్ లైన్ టూల్స్. నెక్స్ట్ ఉన్న బటన్ ఏంటి? ట్రెండ్ లైన్ టూల్స్. ఈ ట్రెండ్ లైన్ టూల్స్లో చాలా రకాలైన లైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఏది యూజ్ చేసినా సరే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెండ్ లైన్, ఒక లైన్ సెగ్మెంట్. ఈ ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే లైన్ సెగ్మెంట్. ఒక రెండు డాట్స్ ని కనెక్ట్ చేస్తే మనం అది లైన్ సెగ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం, ఇంకో డాట్ ఎక్కడ మనం కావాలంటే అక్కడ పెట్టేసుకుంటే అది లైన్ సెగ్మెంట్ అవుతుంది. అర్థమైంది కదా? ఏ డ్రాయింగ్ అప్లై చేసినా సరే మనకి ఇలాంటిది ఒకటి వస్తుంది. దాని కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు సెట్టింగ్స్ లో, చూసారు కదా? ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. లేదా ఇంకా ఎక్కువ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ నొక్కిన తర్వాత ఆ లైన్ థిక్నెస్ కావాలంటే థిక్నెస్, ఇలా సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రకంగా మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. ఈ లైన్ సెగ్మెంట్ కి వాడు పెట్టిన పేరు ఏంటి? ట్రెండ్ లైన్. ఇప్పుడు దీన్ని ట్రెండ్ లైన్ లో ఎలా అప్లై చేయాలి? సెలెక్ట్ చేసుకుంటాం, ఈ ట్యాబ్ ఓపెన్ చేసి ట్రెండ్ లైన్ సెలెక్ట్ చేస్తాం, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఎలా ట్రెండ్ లైన్ డ్రా చేయాలనేది స్పెషల్ వీడియో ఉంది, జస్ట్ ఇందులో ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఈ రకంగా మనం ఆ ట్రెండ్ లైన్ అనే టూల్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్ఫో లైన్. ఇన్ఫో లైన్, ట్రెండ్ యాంగిల్, ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, అంతగా యూజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే హారిజాంటల్ లైన్. ఎప్పుడు హారిజాంటల్ లైన్ యూజ్ చేస్తారంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటో అలాంటి ప్లేస్ లో మనం హారిజాంటల్ లైన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం, ఇది ఒక ఏరియాగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుంది కదా? ఈ రకంగా సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి అన్న విషయాలు నెక్స్ట్ వేరే వీడియోలో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఐడెంటిఫై చేసాం అనుకున్నాం. ఇలాంటప్పుడు మనం హారిజాంటల్ లైన్ ని అప్లై చేసుకోవచ్చు. హారిజాంటల్ లైన్ ఎలా అప్లై చేయాలి ఒకసారి అన్ని క్లియర్ చేసి చూద్దాం. హారిజాంటల్ లైన్ ఎలా అప్లై చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, హారిజాంటల్ లైన్ దగ్గరికి వెళ్తాం, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ప్రైస్ పాయింట్ లో హారిజాంటల్ లైన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం అక్కడ క్లిక్ చేస్తాం. ఓకే కదా? ఇది హారిజాంటల్ లైన్ అప్లై చేసే విధానం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటి? హారిజాంటల్ రే. హారిజాంటల్ లైన్ కి హారిజాంటల్ రే కి తేడా ఏంటో చూద్దాం. హారిజాంటల్ రే అంటే మనం అప్లై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ ప్రైస్ పాయింట్ దగ్గర మనం హారిజాంటల్ రే అప్లై చేసాం. హారిజాంటల్ రే ఏమైంది? లెఫ్ట్ సైడ్ పాస్ట్ డేటా మనకి లైన్ రాదు, లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండెడ్ లైన్ ఉండదు. అదే రైట్ సైడ్ అదే ఎంత దూరం అయినా సరే ఆ లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. అదే హారిజాంటల్ లైన్ కి ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో హారిజాంటల్ లైన్ అప్లై చేద్దాం. హారిజాంటల్ లైన్ అప్లై చేసుకుంటే ఈ ప్రైస్ పాయింట్ లో అప్లై చేద్దాం అనుకోం, చేసాం. ఇదేమైంది? లెఫ్ట్ సైడ్ కూడా చాలా దూరం మనకి లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి నో లిమిట్ అనమాట. అది హారిజాంటల్ లైన్ కి హారిజాంటల్ రే కి తేడా. హారిజాంటల్ లైన్ కానీ హారిజాంటల్ రే కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు, అదే విషయం. నెక్స్ట్ వర్టికల్ లైన్. వర్టికల్ లైన్ పెద్దగా యూజ్ చేయాల్సిన పని ఉండదు, బట్ ఒక స్పెసిఫిక్ డేట్ ని మనం ఒక మార్క్ చేసి ఉంచుకోవాలనుకున్నాం, డేట్ కానీ టైం కానీ. అలాంటప్పుడు ఆ డేట్కి వెళ్ళి మనం క్లిక్ చేస్తే అక్కడ ఒక వెర్టికల్ లైన్ ఫార్మ్ అవుతుంది. సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసాం అనుకోండి, మనం సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసినా లేదా ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా సరే ఈ డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. కలర్ కావాలని మార్చుకోవాలంటే కలర్ మార్చుకోవచ్చు, థిక్నెస్ మార్చుకోవాలన్నా, ఒపాసిటీ మార్చుకోవాలన్నా మన ఇష్టం.
ఈ రకంగా సెట్టింగ్స్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏదైనా టైప్ చేయాలన్నా చేయొచ్చు, కోఆర్డినేట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ రకంగా సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. ఇది వెర్టికల్ లైన్. నెక్స్ట్ ఏంటుంది, క్రాస్ లైన్. క్రాస్ లైన్ పెద్దగా యూజ్ చేయము, కానీ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం, జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పసెస్ కోసం. క్రాస్ లైన్ ఎలా అప్లై చేయాలంటే, క్రాస్ లైన్ మనం ఆ ట్యాబ్ లోకి వెళ్ళి క్రాస్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఏ స్పెసిఫిక్ ప్రైస్ పాయింట్ ఏ రోజు ఒక వెర్టికల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయితే అది క్రాస్ లైన్ అవుతుంది. ఆ పాయింట్కి వెళ్ళి మనం క్లిక్ చేస్తే క్రాస్ లైన్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ క్రాస్ లైన్ అప్లై అయింది. దాని సెట్టింగ్స్ కావాలంటే ఒకసారి డబుల్ క్లిక్ చేయగానే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సిమిలర్ గా ఇందాక చెప్పుకున్నట్టు కలర్ కావాలంటే మార్చుకోవచ్చు, థిక్నెస్ ఇదంతా సేమ్. ఓకే కదా, ఇది క్రాస్ లైన్ అప్లై చేసే విధానం. ఏ డ్రాయింగ్స్ అయినా సరే కిందకి డస్ట్బిన్ బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే డ్రాయింగ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. ఈ రకంగా మనం క్రాస్ లైన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యారో, రే, ఎక్స్టెండెడ్. యారో ఏంటో చూద్దాం. ఇవన్నీ పెద్దగా యూజ్ చేయము, బట్ ఒకసారి తెలుసుకోవడం అంతే. యారో మనం ఒక పాయింట్ క్లిక్ చేసి ఇంకో పాయింట్ మనం ఎక్కడైతే పెడతాం అది యారో అప్లై అవుతుంది. ఈ రకంగా యారో. నెక్స్ట్ ఏంటి, క్రాస్ లైన్ అయిపోయింది, యారో అయిపోయింది. రే. రే అంటే ఏంటి, ఒకవైపు మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు పాయింట్ మనం కనెక్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఆ లైన్ అనేది రైట్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది పెద్దగా యూజ్ చేయరు. నెక్స్ట్ క్రాస్ లైన్, యారో, రే. ఎక్స్టెండెడ్. ఎక్స్టెండెడ్ అంటే రేకి కొంచెం లైన్ లాంటిది. బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. చూసారు కదా, రెండు వైపులా కూడా ఎక్స్టెండ్ అవుతుంది, అంతే. అది పెద్దగా యూజ్ చేయరు. ఇప్పుడు మనం ఈ ట్రెండ్ లైన్ టూల్స్ లో చూసిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే పక్కన షార్ట్ కట్స్ ఇస్తున్నాడు. Alt+T ఫర్ ట్రెండ్ లైన్, Alt+H ఫర్ హారిజాంటల్ లైన్, Alt+V అన్నది వెర్టికల్ లైన్ కి, Alt+C క్రాస్ లైన్. అంటే వాడు షార్ట్ కట్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని అర్థం. క్రాస్ లైన్, వెర్టికల్ లైన్ యూజ్ చేసే కంటే కూడా ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీటిని మనం ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేవరెట్ అంటే ఇక్కడ స్టార్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఒక ఫేవరెట్ డ్రాయింగ్ టూల్స్ బార్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం స్టార్ సెలెక్ట్ చేయగానే పక్కన ఇక్కడ ఒక బార్ అనేది వచ్చింది మనకి. అదే విధంగా నెక్స్ట్ ఏంటి, హారిజాంటల్ లైన్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనుకున్నాం, దానికి కూడా మనం స్టార్ సెలెక్ట్ చేయగానే పక్కన ఇక్కడ హారిజాంటల్ లైన్ యాడ్ అయింది. ఒకవేళ వెర్టికల్ లైన్ కూడా మనం యూజ్ చేస్తాం అనుకున్నాం అనుకోండి, అక్కడ స్టార్ పెట్టుకోగానే ఇక్కడ డ్రాయింగ్ టూల్ బార్, ఫేవరెట్ డ్రాయింగ్స్ టూల్ బార్, ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఈ రకంగా మనం డ్రాయింగ్ టూల్స్ లో మనకి ఫేవరెట్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా ఫేవరెట్ లో పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటంటే ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్. వెర్టికల్ లైన్ పెద్దగా యూజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి, ప్యారలల్ ఛానల్, డిస్జాయింట్ ఛానల్, ఇవన్నీ అవసరం లేదు, లీవ్ దెమ్ అసైడ్. కావాలి అనుకుంటే ఒకసారి అది క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. పిచ్ ఫోర్క్, షిఫ్ట్ పిచ్ ఫోర్క్, మోడిఫైడ్ షిఫ్ట్ పిచ్ ఫోర్క్, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ లో టూల్స్. ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఇక్కడ చూసారు కదా షార్ట్ కట్ ఇచ్చాడు, ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబ్ రిట్రేస్మెంట్ అని ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్. ఇది కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ లో చాలా డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. ఇది ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ పర్పస్ లో చూద్దాం. ఒక స్వింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్వింగ్ లో లీస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ కి అప్ ట్రెండ్ అయితే అలా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తాయి అని అనుకుంటాం రీట్రేస్ అయ్యేటప్పుడు. దీని గురించి డీటెయిల్ గా వేరే వీడియో చేద్దాం. ఇది కూడా యూజ్ చేస్తారన్న విషయం తెలుసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెద్దగా అవసరం లేదు. ఇవేంటి, జామెట్రిక్ షేప్స్. జామెట్రిక్ షేప్స్ లో మనం చూస్తే బ్రష్, పాత్, రెక్టాంగిల్, రొటేటెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, ట్రయాంగిల్, పాలిలైన్, ఇవన్నీ కూడా అవసరం లేదు. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే రెక్టాంగిల్. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక జోన్ ఐడెంటిఫై చేయాలనుకుంటే అలాంటప్పుడు మనం రెక్టాంగిల్ యూజ్ చేస్తాం. క్లిక్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రాగ్ చేస్తే మనం ఆ స్పెసిఫిక్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్రాగ్ చేసి అక్కడ క్లిక్ చేసేస్తే అది రెక్టాంగిల్ వస్తుంది. ఈ రకంగా మనం ఒక జోన్, సపోర్ట్ జోన్ కానీ రెసిస్టెన్స్ జోన్ కానీ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు మనం ఆ స్పెసిఫిక్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని
దాన్ని డబల్ క్లిక్ చేయడం ద్వారా మనం అప్లై చేసుకుంటాం. అది ఒక జోన్ ఐడెంటిఫై చేసేటప్పుడు మనకి ఈ రెక్టాంగిల్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైంది కదా, అది రెక్టాంగిల్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇందులో? బ్రష్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ బ్రష్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డ్రాయింగ్ లాగా ఇలా జస్ట్ ఒక గీత కానీ, లేదు మనం ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలనుకుంటున్నాం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఏదైనా సరే మనం ఒక స్లేట్ మీద రాసుకున్నట్టు పుస్తకం మీద రాసుకున్నా ఏదైనా గీతలు గీయాలన్నా చూపించాలన్నా సరే మనం ఈ బ్రష్ అనేది వాడతాం. ఓకే, అన్ని డిలీట్ చేయడం కింద డస్ట్బిన్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది జామెట్రిక్ షేప్స్, మిగతావన్నీ కూడా అవసరం లేదు, లీవ్ ద మెసేజ్. నెక్స్ట్ ఈ ట్యాబ్, నెక్స్ట్ ఏమున్నాయి ట్యాబ్లో? యానోటేషన్ టూల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ని మనం హైలైట్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక చిన్న నోట్లో మనం నోట్ చేసుకుందాం అనుకున్నాం. అలాంటప్పుడు అక్కడ టెక్స్ట్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే సేవ్ చేద్దాం అనుకున్నా అవంతా సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేసాం అనుకోండి, అక్కడ ఆ స్పెసిఫిక్ పాయింట్లో మనకి ఏదైతే రాద్దాం అనుకున్నా అది ఉంటుంది, ఒక రిమైండర్ లాగా. అది నెక్స్ట్, అది టెక్స్ట్. యాంకర్ టెక్స్ట్ అంటే అదే ప్లేస్లో ఉండే టెక్స్ట్. నోట్ అంటే అలాంటిది, యాంకర్డ్ నోట్, కాల్ అవుట్, బెలూన్, ఇవన్నీ కూడా ఎవరికైనా కాల్స్ ఇచ్చే వాళ్ళు కానీ ఎక్కువగా ట్రేడర్స్ ఎక్కువగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి వీటిని వాడతారు. ఇది పెద్దగా ఒక జనరల్ టెక్నికల్ అనాలిసిస్లో వీటి అవసరం ఉండదు. యారో మార్కర్, ఇది చూడండి యారో మార్కర్, ఏదైనా ఒక యారో డ్రా చేయాలనుకుంటే అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం వేరే వాళ్ళకి ఏదైనా కాల్స్ ఇచ్చినా సరే లేదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతాయి. వీటిని ఎలా యూజ్ చేసుకుంటారు అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది. నెక్స్ట్ యారో మార్క్ లెఫ్ట్, యారో మార్క్ రైట్, ఇవన్నీ కూడా అలాంటివే. ఫ్లాగ్ మార్క్ కూడా అలాంటిదే. ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం, అలాంటి సందర్భాల్లో ఫ్లాగ్ మార్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక హై కానీ లేదా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఒక పాయింట్ని కానీ మనం ఇలా ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్లాగ్ మార్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా వీటిని యానోటేషన్ టూల్స్ని మనం ఏదైనా ఒక కోడ్ చేయడానికి, హైలైట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ప్యాటర్న్స్. ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్ స్లోగా నేర్చుకుంటూ వెళ్తాం, గ్రాడ్యువల్గా నేర్చుకోవచ్చు. XABCD, సైఫర్, ట్రయాంగిల్ ప్యాటర్న్, 3 డ్రైవ్స్, ఇవన్నీ కూడా ఎలియట్ పేర్ థియరీ, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ లో గ్రాడ్యువల్ గా నేర్చుకోవాల్సిన ప్యాటర్న్స్. నెక్స్ట్ ఏమున్నాయి? లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, ఫోర్కాస్ట్. ఇవన్నీ ఏంటంటే ప్రిడిక్షన్ అండ్ మెజర్మెంట్ టూల్స్. వీటిలో ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేయం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అని ఉన్నాయి కదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా ట్రేడ్లో ఎంట్రీ తీసుకునే ముందు మన యొక్క రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అన్న రేషియో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పొజిషన్, వీటిని కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఫేవరెట్స్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోగానే ఇక్కడ ఫేవరెట్ డ్రాయింగ్ బార్ ఏదైతే ఉందో అందులో యాడ్ అయ్యేది లాంగ్ పొజిషన్, ఇది షార్ట్ పొజిషన్. మిగతా అన్ని కూడా పెద్దగా యూజ్ చేయం. ఓకే, ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ పాయింట్లో మనం ఆ స్టాక్ బై చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మన రిస్క్ ఎంత అన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ పాయింట్లో మనం క్లిక్ చేయగానే ఈ రకంగా రిస్క్ రివార్డ్ టూల్ అనేది అప్లై అవుతుంది. ఈ రెడ్ కలర్లో మనకు కనిపించేది మన యొక్క స్టాప్ లాస్, పైకి కనిపించేది టార్గెట్. ఈ స్టాప్ లాస్ మనం ఎక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం ఆ పాయింట్ మనం స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని మన టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్ ఇలా జస్ట్ పైది డ్రాగ్ చేస్తూ ఉంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఆ ప్రైస్ పాయింట్ మనం టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తే రిస్క్ రివార్డ్ రేషియో అని చెప్పి 3.14 అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం కదా, ఈ ప్రైస్ పాయింట్ ఇక్కడ చూపిస్తాం చూడండి, రెడ్ కలర్ లో 10,513 ప్రైస్ పాయింట్ చూపిస్తుంది. ఈ మధ్య ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రీ అనమాట. ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అయితే 10,625, టార్గెట్ ఎంత 10,976. అంటే దీని అర్థం ఏంటంటే మనం 1 రూపీ రిస్క్ తీసుకుంటే ఈ టార్గెట్ 3.14, అంటే ప్రతి 1 రూపీ మనం రిస్క్ చేసేదానికి మన రేషియో రివార్డ్ ఎంత ఉంటుంది, 3 రూపీస్.
అంటే రూపాయి రిస్క్ తీసుకుంటే 3 రూపాయల ప్రాఫిట్ వస్తుంది అని మనం ఒక అనాలిసిస్ చేసుకొని ఆ ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. ఈ రకంగా బై చేసేటప్పుడు ఈ లాంగ్ పొజిషన్ అనే టూల్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా షార్ట్ పొజిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ లో ఉన్నాం అనుకుందాం, అలాంటప్పుడు మనం షార్ట్ పొజిషన్, ఫేవరెట్ డ్రాయింగ్స్ బార్ ఉంది కదా, ఇందులో డైరెక్ట్ గా మనం ఇందులో షార్ట్ పొజిషన్ ఇందులోనే సెలెక్ట్ చేసేసుకుంటాం. లేదు అలా కాదు అనుకుంటే ఈ ప్రిడిక్షన్ టూల్స్ లోకి వెళ్ళి అక్కడ షార్ట్ పొజిషన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్ చేద్దాం అనుకున్నాం, ఒక స్టాక్ ని షార్ట్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ప్లేస్ లో. అలాంటప్పుడు మనకి రిస్క్ ఎంత అని తెలుసుకోవాలి. అప్పుడు మనం షార్ట్ పొజిషన్ టూల్ యూజ్ చేసి అక్కడ క్లిక్ చేస్తాం. అది ఎంట్రీ పాయింట్ ఏదైతే అనుకుంటున్నాం ఆ ఎంట్రీ దగ్గర క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11,606.03 పాయింట్స్ వదిలేయండి, 11,606 దగ్గర మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది పక్కన పెడదాం. అక్కడ ఎంట్రీ మనం తీసుకుందాం అనుకుంటాం. మనం స్టాప్ లాస్ ఎంత ఫిక్స్ చేసుకుంటాం, ఎంతో పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. మన టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేసాం, ఇక్కడ పెట్టుకున్నాం టార్గెట్ అనుకుందాం. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ స్టాప్ లాస్ 11,709 పెట్టుకున్నాం, టార్గెట్ 11,382 పెట్టుకున్నాం, ఎంట్రీ లెవెల్ ఎంత 11,606. ఇక్కడ మన రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంది 2.15. అంటే మనం 1 రూపీ రిస్క్ తీసుకుంటే రివార్డ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2.15. ఇది రిస్క్ రివార్డ్ రేషియో తెలియజేస్తుంది. ఇది రిస్క్ రివార్డ్ రేషియో టూల్స్. మనం బై చేసేటప్పుడు లాంగ్ పొజిషన్, అమ్మేటప్పుడు షార్ట్ పొజిషన్, అంటే షార్ట్ సెల్లింగ్ చేసేటప్పుడు షార్ట్ పొజిషన్ టూల్ యూజ్ చేసుకుంటే మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది తెలుసుకోవడం కోసం చాలా యూజ్ అవుతుంది. అది లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ టూల్స్. ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్, ఫిబొనాచి రిట్రేస్మెంట్, రెక్టాంగిల్, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ టూల్స్. నెక్స్ట్ ఏమున్నాయి, సింబల్స్, డిఫరెంట్ సింబల్స్. మనం ఎక్కడ ఏది కావాలంటే అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకుంటాం. ఇవి దేనికి యూజ్ చేయాలనుకుని మన ఇష్టం, పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా యూజ్ చేయాలనుకుంటే క్లిక్ చేసుకోవడం, వాట్సాప్ ఇమోజీస్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఇవి సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవడం, అంతే. నెక్స్ట్ ఈ స్కేల్ ఏదైతే ఉందో మెజర్మెంట్ టూల్. ఇది మెజర్ చూసారు కదా, ఆ మెజర్ టూల్ ఇది ఏం తెలియజేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి. అక్కడ చూస్తే మీరు గమనించండి టోటల్ బార్స్ ఎన్ని ఉన్నాయి. ఆ ఏరియా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏముంది 74 బార్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి ఎంత ప్రైస్ పెరిగిందంటే 673.69 రూపీస్ పాయింట్స్ పెరిగింది. ఎంత పర్సెంటేజ్ 6.36%. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇది మనకి తెలియజేస్తుంది. ఈ టూల్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే మన స్టాక్ అనేది ఎంత రైజ్ అయింది అన్న విషయం తెలుసుకోవాలన్నా, లేదు ఒకవేళ కిందకి ఫాల్ అయింది అనుకోండి, ఎంత పర్సెంటేజ్ ఫాల్ అయింది తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మెజర్మెంట్ టూల్. నెక్స్ట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఏరియాని మనం జూమ్ చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు జూమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ లీవ్ చేయగానే ఆ ఏరియా అనేది మనకి జూమ్ ఇన్ అవుతుంది. అర్థమైంది కదా. అదేవిధంగా జూమ్ అవుట్. మిగతా అన్ని పెద్దగా అవసరం లేదు. మనం ఎక్కువ డ్రాయింగ్స్ ఉన్నాయనుకోండి, అన్ని డ్రాయింగ్స్ ని కూడా ఈ హైడ్ సింబల్ ద్వారా ఒకేసారి హైడ్ చేసేసుకోవచ్చు, అన్హైడ్. లేదా అన్నింటినీ కూడా లాక్ చేసేయాలనుకుంటే లాక్ ఆల్ డ్రాయింగ్ టూల్స్. ఈ లాక్ ఆల్ డ్రాయింగ్ టూల్స్ అని బటన్ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం జస్ట్ ఒక్కోసారి ఇలా మూవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది లాక్ చేసి లేదనుకోండి, మనం మూవ్ చేద్దాం అని చెప్పేసి ఇలా సైడ్కి అంటుంటాం. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా మనం డ్రా చేసినటువంటి డ్రాయింగ్ అనేది మూవ్ అయిపోతుంటుంది. అలా మూవ్ అవ్వకుండా ఉండాలంటే లాక్ చేసుకోవచ్చు. అప్పుడు దీనికి అలాంటప్పుడు మనం ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా క్లిక్ చేసినా సరే ఆ డ్రాయింగ్ అనేది మూవ్ అవ్వదు. అర్థమైంది కదా. లేదు ఇండివిజువల్గా దేనికి అదే లాక్ చేసుకోవాలనుకుంటే మనం అది సెలెక్ట్ చేసుకోగానే కనిపిస్తుంది, అది లాక్ బటన్ అనేది లాక్ క్లిక్ చేసేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఈ రకంగా మనం ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో డ్రాయింగ్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేసినా సరే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డ్రాయింగ్స్ కానీ ఏమైనా డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది అండు బటన్. ఇది బ్యాక్ చేస్తే మనకి ముందు చేసినటువంటి ఆపరేషన్ ఏదైతుందో దానికి వెళ్తుంది. ఇది రీడు, బ్యాక్, మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ సెట్ చేస్తాం. సేమ్ ఇది అందరికీ తెలిసిన విషయం.
అండు రీడు బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ అలర్ట్స్, క్రియేట్ అలర్ట్. దీని షార్ట్ కట్ ఏంటి? Alt+A. Alt+A అనేది మనం అలర్ట్ పెట్టుకోవడానికి షార్ట్ కట్. క్రియేట్ అలర్ట్ ఉంది కదా, దాన్ని మనం అలర్ట్ ఎలా సెట్ చేసుకోవాలంటే Alt+A ప్రెస్ చేయొచ్చు, లేదా అలర్ట్ బటన్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఈ అలర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసాం. ఈ యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసాం. మనం యాక్సిస్ బ్యాంక్ చార్ట్ లో మనం ఇప్పుడు ఒక అలర్ట్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్ క్రాసింగ్ వాల్యూ 447.15. ప్రస్తుతం అది ఉంది కాబట్టి అది డిఫాల్ట్ వాల్యూ చూపిస్తుంది. మనకి 450 దాటిన తర్వాత ఒక అలర్ట్ కావాలి అనుకుంటున్నాం. 450 అని సెట్ చేసుకున్నాం. యాక్సిస్ బ్యాంక్ క్రాసింగ్ వాల్యూ 450. ఇక్కడ క్రాసింగే కాకుండా ఆప్షన్స్ చాలా ఉంటాయి. క్రాసింగ్ అప్, క్రాసింగ్ డౌన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆ కండిషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆప్షన్స్ ఇక్కడ చూస్తే ఏముంది? ఓన్లీ వన్స్, ఎవ్రీ టైం అంటే ప్రతిసారి ప్రైస్ 450 టచ్ చేసిన ప్రతిసారి కూడా మనకి అలర్ట్ రావడం అనేది జరుగుతుంది. మనం ఓన్లీ వన్స్ కావాలంటే ఓన్లీ వన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్పైరేషన్ టైం చూసారు కదా, ఇక్కడ జనరల్ ప్లాన్స్ ప్రో కానీ ప్రో ప్లస్ కానీ మ్యాక్సిమం 2 months వరకు మనం ఎక్స్పైరేషన్ టైం పెట్టుకోవచ్చు. అది ప్రీమియం అయితే ఓపెన్ ఎండెడ్ అని పెట్టుకోవాలంటే మనం ప్రీమియం ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఇది ఎక్స్పైరేషన్ టైం అంటే ఏంటి? ఎంతవరకు అలర్ట్ అనేది యాక్టివ్గా ఉండాలనేది ఎక్స్పైరేషన్ టైం. ఓకే, అలా ఎక్స్పైరేషన్ టైం వాడు ఇచ్చింది డిఫాల్ట్గా 1 month ఇస్తాడు. చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ యాప్ కూడా ఉంది. యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఉన్నట్టయితే యాప్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మన షో పాపప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం, మన అలర్ట్ ట్రిగ్గర్ అయితే ఇక్కడ పాపప్ వస్తుంది. మన మెయిల్ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నా ఆ మెయిల్కి కూడా మనకి నోటిఫికేషన్ రావాలంటే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ యాక్షన్స్ ఏంటి? ప్లే సౌండ్ కూడా వస్తుంది. పాపప్ చూపించి వెంటనే సౌండ్ చేస్తుంది. ఇది మనం సౌండ్ ఉంచుకుంటేనే దాని అలర్ట్ పెట్టుకోవడానికి ఉపయోగం. ఓకే, ఈ రకంగా మనం అలర్ట్ సెట్ చేసుకున్న తర్వాత అలర్ట్ పేరు ఏది పెడదాం అనుకుంటున్నాం, అలర్ట్ పేరు అది పెట్టుకోవడం. యాక్సిస్ బ్యాంక్ బై ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మనం అలర్ట్ ఏదైతే పెడదాం అనుకున్నాం అది. మనం ఏమనుకున్నాం? 450 దాటితే కొందామని అనుకుంటున్నాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇది అనాలిసిస్ మీద ఆధారపడి చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అందుకోసం అలర్ట్ నేమ్ యాక్సిస్ బ్యాంక్ బై అని పెట్టుకున్నాం. మెసేజ్ ఏంటి చూపిస్తుంది? యాక్సిస్ బ్యాంక్ క్రాసింగ్ 450. మనం కండిషన్ ఇక్కడ చూసారు కదా, యాక్సిస్ బ్యాంక్ క్రాసింగ్ 450. ఆ కండిషన్ ఏదైతే ఇచ్చామో అదే చూపిస్తుంది. అదే కాకుండా ఇంకా ఏదైనా మనం టైప్ చేసుకోవాలనుకుంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే కదా, అలా అంతా టైప్ చేసుకున్న తర్వాత క్రియేట్ అన్న బటన్ ప్రెస్ చేస్తాం. అలా క్రియేట్ అన్న బటన్ ప్రెస్ చేసాక ఇక్కడ మీరు గమనిస్తే ఇక ఒక ఆరెంజ్ కలర్ లైన్ అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఆరెంజ్ కలర్ లైన్ అనేది మనకి 450 దగ్గర సెట్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 450 దగ్గర ఆరెంజ్ కలర్ లైన్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది ఎప్పుడైతే 450 టచ్ చేస్తుందో అక్కడ మనకి ఒక అలర్ట్ వస్తుంది. అది చూడండి, అలర్ట్ యాక్సిస్ బ్యాంక్ బై. మనం అలర్ట్ నేమ్ ఏదైతే పెట్టుకున్నా అది చూపిస్తుంది. ఈ రకంగా మనం జనరల్గా ఒక అలర్ట్ సెట్ చేసుకున్నాం. ఓకే కదా, ఇంకొక రకంగా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పటి కోసం ఒక ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఏమైనా మనం ట్రెండ్ లైన్ కానీ ఏమైనా డ్రా చేసుకొని ఉన్నాం అనుకోండి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఉన్నాం. ఈ ట్రెండ్ లైన్ కంటే పైకి స్టాక్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే మనకి అలర్ట్ కావాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ట్రెండ్ లైన్ మీద ఒక లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ రకమైనటువంటి ఒక చిన్న పాపప్ ఉంటుంది. దాంట్లో ఈ యాడ్ అలర్ట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకుంటే సిమిలర్గా యాక్సిస్ బ్యాంక్ క్రాసింగ్ ట్రెండ్ లైన్ అని వచ్చింది. ఇందాక వాల్యూ చూపించింది కదా, ఇది ట్రెండ్ లైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లేదు మనం వాల్యూ కావాలి, వాల్యూ పెట్టుకుందాం అనుకుంటే వాల్యూ పెట్టుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ వాల్యూ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ట్రెండ్ లైన్కి అలర్ట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ లైన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇంకో 2 ఆప్షన్స్ వచ్చాయి చూసారు కదా, వన్స్ పేర్ బార్, వన్స్ పేర్ బార్ క్లోజ్. అంటే ఏంటి? ఇప్పుడు మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఒక్కొక్క క్యాండిల్ అనేది వస్తుంది. అలా ఒక్క క్యాండిల్కి ఒక్కసారి అయితే వన్స్ పేర్ బార్ అని పెట్టుకుంటాం. అదే ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకు అలర్ట్ కావాలంటే వన్స్ పేర్ బార్ క్లోజ్ అని పెడతాం. ఈ రకంగా మనం అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ వన్స్ అయితే ఓన్లీ వన్స్ పర్ మినిట్ అంటే అలర్ట్ ట్రిగ్గర్ అయిన తర్వాత నిమిషానికి ఒకసారి మనకి తెలియజేస్తుంది.
ఇవి ఆప్షన్స్. సిమిలర్గా మళ్ళీ ఎక్స్పైరేషన్ టైం ఎప్పటి వరకు మనకి అలర్ట్ యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాం అది పెట్టుకుంటాం. నెక్స్ట్ నోటిఫై ఆన్ యాప్, షో పాపప్స్, మిగతాదంతా సేమ్ అలర్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకుంటాం. అలా అలర్ట్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత క్రియేట్ అని ప్రెస్ చేసాక ఇక్కడ మీరు గమనిస్తే ఒక క్లాక్ సింబల్ వచ్చింది, అలర్ట్ సింబల్. అంటే ఆ ట్రెండ్ లైన్ ఏ కలర్లో వస్తే అదే కలర్లో చూపిస్తుంది. ఈ సింబల్ని బట్టి మనకి అలర్ట్ అనేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది. అలర్ట్ మనం మాడిఫై చేసుకోవాలి అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ అదే విధంగా అలర్ట్ మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ అదే ఒక పాపప్ వస్తుంది. అందులో ఎడిట్ అలర్ట్ అని ఒకదే మనకి అలర్ట్ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా ట్రెండ్ లైన్ మీద కూడా మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఇండికేటర్ అప్లై అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MACD ఇండికేటర్ అప్లై అయ్యింది, ఆ ఇండికేటర్ మీద మనం అలర్ట్ పెట్టాలి అనుకుంటున్నాం. ఓకే, ఆ ఇండికేటర్ మీద అలర్ట్ పెట్టాలనుకుంటే ఇండికేటర్ మీద మనం రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ అలర్ట్ ఆన్ MACD అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం MACD వాల్యూ ఏదైతే క్రాసింగ్ 1.45 కానీ మనకి ఏదైతే ఏ సెట్టింగ్ కావాలంటే ఆ కండిషన్ మనం ఇచ్చుకొని MACDనా ఈ యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ప్రైస్ వేరే ఇండికేటర్స్ ఏమైనా అప్లై ఉంది, RSI ఉంది అనుకోండి, ఇక్కడ మనకి MACD RSI కూడా చూపిస్తుంది. అలా ఏ ఇండికేటర్ మీద కావాలంటే ఆ ఇండికేటర్, ఎలా కావాలంటే అలా ఇండికేటర్స్ మీద కూడా మనం ఏ రకంగా కావాలంటే అది మనం చూజ్ చేసుకొని ఇండికేటర్స్ మీద కూడా మనం అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం MACD మీదైనా RSI మీదైనా ఇండికేటర్ మీద కూడా మనం అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే కదా, ఈ రకంగా మనం అలర్ట్స్ అనేవి సెట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం పెట్టినటువంటి అలర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ అలర్ట్స్ బటన్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ప్యానల్లో అలర్ట్స్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పటివరకు ఏవి అయితే అలర్ట్స్ ఉన్నాయో ఆ అలర్ట్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు. ఒకవేళ అలర్ట్స్ ఏమైనా ట్రిగ్గర్ అయ్యి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నిఫ్టీ అలర్ట్ ఒకటి ట్రిగ్గర్ అయింది, ఆ ట్రిగ్గర్ అయిన అలర్ట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది కింద అలర్ట్స్ లాగ్లో. దీన్ని మనం కావాలంటే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా అలర్ట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఇది అలర్ట్స్ ట్యాబ్ గురించి. అలర్ట్స్ తర్వాత ఏముంది ఇక్కడ బార్ రీప్లే బటన్. ఏంటి బార్ రీప్లే చూద్దాం. బార్ రీప్లే మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఒక చిన్న పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత కర్సర్ అనేది ఇక్కడ చూస్తే మీరు రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఒక వర్టికల్ లైన్ గా మారుతుంది. ఇది మనం ఏ క్యాండిల్ దగ్గర నుంచి అయితే బార్ రీప్లే అప్లై చేద్దాం అనుకుంటున్నామో అక్కడికి తీసుకొని వెళ్ళి మనం అది క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ దగ్గర నుంచి మనం బార్ రీప్లే చూద్దాం అనుకుంటున్నాం, అక్కడికి తీసుకొని వెళ్ళి మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది మీరు గమనిస్తే తర్వాత ఉన్నటువంటి క్యాండిల్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి. వాటిని మనం ఈ ఆప్షన్ ఏదైతే ఈ పాపప్ ఈ సెట్టింగ్స్ బార్ రీప్లే బటన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం బేస్ చేసుకొని ఆ బార్ రీప్లే చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే నొక్కాం అనుకోండి 1 by 1 క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా మనం బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక స్ట్రాటజీకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది బార్ రీప్లే బటన్ అన్నది. నెక్స్ట్ క్యాండిల్ 1 by 1 క్యాండిల్ కావాలంటే ఆ పక్కన ఈ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే 1 by 1 క్యాండిల్ అనేది మనకి వస్తుంది. లేదు డైరెక్ట్గా రియల్ టైంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే అది ప్రెస్ చేస్తే రియల్ టైంలోకి వచ్చేస్తాం. ఓకే, ఈ రకంగా మనం బార్ రీప్లే ఫీచర్ అనేది వాడుకోవచ్చు. బార్ రీప్లే ఫీచర్ అనేది మనం అవర్లీ టైం ఫ్రేమ్లో అయినా చూడొచ్చు, ఏ టైం ఫ్రేమ్లో అయినా చూడొచ్చు. అది కూడా పెయిడ్ ప్లాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. డైలీ, వీక్లీ, మంత్లీ అయితే బేసిక్ ప్లాన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అవర్లీ కానీ అంతకంటే తక్కువ టైం ఫ్రేమ్లో కానీ మనం చూడాలంటే ఏదో ఒక పెయిడ్ ప్లాన్ మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి చూద్దాం బార్ రీప్లే. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ప్లే బటన్ ప్రెస్ చేస్తాం. ప్లే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత స్పీడ్లో అది రావాలి. లేదు స్లోగా కావాలంటే స్లోగా సెట్ చేసుకోవచ్చు. చూసారా, మీరు గమనించినట్లయితే 1 అప్డేట్ ఎవ్రీ 2 seconds. ఆ రకంగా మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ ఎక్కువ పెంచేసుకుంటే చేసుకుంటే ఫాస్ట్గా ఇప్పటివరకు ఏవైతే క్యాండిల్స్ ఫార్మ్ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఈ రకంగా బార్ రీప్లే ఫీచర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మల్టిపుల్ చార్ట్ లేఅవుట్ పదాన్ని ఎప్పుడైనా వినే ఉంటారు. అంటే ఏంటంటే ఒకే లేఅవుట్లో మనం మోర్ దాన్ 1 కంపెనీ యొక్క చార్ట్స్ని మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద నిఫ్టీ, రిలయన్స్, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఈ 4 కంపెనీల చార్ట్ని మనం ఒకేసారి చూడగలుగుతున్నాం. దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ చార్ట్ లేఅవుట్ అంటారు. అంటే ఒకే లేఅవుట్లో ఒక కంపెనీ కంటే ఎక్కువ లేదా ఒక్కటి కంటే ఎక్కువ చార్ట్స్ని మనం చూడవచ్చు. దీని అడ్వాంటేజెస్లో ఏంటంటే మొదటగా మనం డిఫరెంట్ కంపెనీస్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో కానీ ఒకే టైం ఫ్రేమ్లో కానీ అనాలిసిస్ చేయొచ్చు. లేదు ఇక్కడ చూడండి, నిఫ్టీ ఇండెక్స్ ఒక్కటే మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నాం. అంటే ఒకే కంపెనీని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూడవచ్చు. దీన్నే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకళ్ళు ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు ఏ టైం ఫ్రేమ్లో మనకి ఎలా అనిపిస్తుందని ప్రైస్ యాక్షన్ని చెక్ చేసుకుంటారు. అందుకోసం ఏమవుతుందంటే మంత్లీ టైం ఫ్రేమ్ ఒకసారి, వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్, ప్రతి టైం ఫ్రేమ్లో కూడా అనాలిసిస్ చేస్తుంటారు. అన్నీ కూడా ఒకేసారి చేయడానికి వీలుగా మనం ఈ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కోసం ఈ రకంగా కూడా ఈ మల్టిపుల్ చార్ట్ లేఅవుట్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా మనం యూజ్ చేసుకోవాలి అంటే ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలన్న విషయాన్ని డీటెయిల్డ్గా నేర్చుకుందాం. మనకి సెలెక్ట్ లేఅవుట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. కాస్త రైట్ సైడ్ చూస్తే సెలెక్ట్ లేఅవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలన్న విషయం కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ లేఅవుట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం బేసిక్ ప్లాన్, ఓన్లీ ఫ్రీ ప్లాన్ మాత్రమే మనం ట్రేడింగ్ వ్యూలో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే ఒక చార్ట్ మాత్రమే మనం చూడగలం. లేదు నెక్స్ట్ 2 చార్ట్స్ మనం చూడాలి ఒకేసారి అనుకుంటే దానికి ప్రో ప్లాన్లో ఆప్షన్ ఉంటుంది. 3, 4 ఇలా చూడాలనుకుంటే నెక్స్ట్ ప్రో ప్లస్, 5, 6, 8 ఈ చార్ట్స్ చూడాలనుకుంటే దానికి ప్రీమియం ప్లాన్. ఇది అడ్వాంటేజెస్ కాబట్టి వాడు ప్లాన్ సబ్స్క్రిప్షన్ కోసం అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చాడు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మనం ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో 2 కంపెనీలు మనం ఒకేసారి చూడాలనుకుంటున్నాం అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెకండ్ ఆప్షన్ ఒక పక్కన సెలెక్ట్ చేయాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఇందులో మనకు చూస్తే మీరు ఫస్ట్ దాంట్లో నిఫ్టీ కనిపిస్తుంది, సెకండ్ దాంట్లో కూడా నిఫ్టీగా కనిపిస్తుంది, సేమ్ టైం ఫ్రేమ్లో ఉంది. దీన్ని మనం ఎలా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనే విషయం చూడాలంటే మళ్ళీ ఒకసారి ఆ లేఅవుట్ సెలెక్ట్ చేస్తే కింద మనకి సింక్ ఆన్ ఆల్ చార్ట్స్ అని కనిపించి సింబల్, ఇంటర్వెల్, క్రాస్ హెయిర్, టైం, డ్రాయింగ్స్ అనే ఆప్షన్స్ కనిపించుంటాయి. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసి ఉన్నాయంటే అర్థం ఏంటంటే అన్నీ కూడా ఒకే సింక్ అయి ఉన్నాయి. సింక్ అని అంటే ఏంటి, మ్యాచ్ అయి ఉన్నాయి. సింబల్ అంటే ఏంటి, కంపెనీ లేదా ఇండెక్స్ ఏదైతే అది. ఇక్కడ నిఫ్టీ అనేది సింబల్, అది సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి రెండింటిలో కూడా నిఫ్టీయే కనిపిస్తుంది. ఇంటర్వెల్ అంటే ఏంటి, టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చార్ట్లో కూడా 1 డే టైం ఫ్రేమ్ ఉంది, రైట్ సైడ్ ఉన్నది కూడా 1 డే టైం ఫ్రేమ్ ఉంది. ఇది ఇంటర్వెల్. క్రాస్ హెయిర్ అంటే ఇప్పుడు మనం కర్సర్ మూవ్ చేస్తుండేటప్పుడు చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఆపాను 10th ఆగస్ట్ చూపిస్తుంది. 2 చార్ట్లో కూడా మనకి 10th ఆగస్ట్ అనేది చూపిస్తుంది. ఇది క్రాస్ హెయిర్ సింక్ అయ్యి ఉండడం అంటే. ఈ టైం అన్నది పెద్దగా మనకి యూస్ఫుల్ ఉండదు, రెండింటిలో కూడా సేమ్ టైం చూపిస్తూ ఉంటుంది అంటే. నెక్స్ట్ డ్రాయింగ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏదైనా ఒక డ్రాయింగ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ లైన్ మనం డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 10,891 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఇందులో కూడా 10,891 దగ్గర హారిజాంటల్ లైన్ అనేది డ్రా అయింది. ఈ రకంగా డ్రాయింగ్స్ కూడా సింక్ అయి ఉంటాయి. అర్థమైంది కదా? ఇందులో కూడా రెండింటిలో కూడా సేమ్ హారిజాంటల్ లైన్. మనం ఇందులో ఏ డ్రాయింగ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం చూడండి, మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసామంటే రెండింటిలో కూడా డ్రా అవుతుంది, సింక్ అయింది. అర్థమైంది కదా? అలా డ్రాయింగ్ సింక్ అయి ఉంటాయి. ఇది సింక్ అంటే అర్థం. ఒకవేళ అన్నీ కూడా మనం డీసెలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి, డీసెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సింబల్ అనేది మనం మార్చుకోవచ్చు. డ్రాయింగ్స్ డిలీట్ చేసేద్దాం, సింబల్ అనేది మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నిఫ్టీయే కావాలి, ఇటువైపు రిలయన్స్ కావాలనుకోండి, ఇటువైపు వచ్చి మనం ఈ చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి బ్లూ బార్డర్లో అది సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిలయన్స్ అని టైప్ చేసుకోవడం, సింపుల్. రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేయగానే చూసారు కదా, ఇక్కడ రిలయన్స్ ఓపెన్ అయింది, ఇటువైపు నిఫ్టీ ఇండెక్స్ ఉంది. ఇటువైపు కూడా నిఫ్టీ కాదు, మనం హెచ్డిఎఫ్సి అనుకున్నాం అనుకోండి. లెఫ్ట్ సైడ్ చార్ట్ మీదకి వచ్చి క్లిక్ చేయొచ్చు, లేదా కీబోర్డ్లో మనకి ట్యాబ్ అని కనిపిస్తుంది, ఆ ట్యాబ్ నొక్కడం ద్వారా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఈ సెలెక్షన్ అది. లేదా సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేసుకున్నా సరే అది సెలెక్ట్ అవుతుంది. ఇటువైపు వచ్చి ఇది నిఫ్టీ కాదు, హెచ్డిఎఫ్సి కావాలనుకున్నాం, అది సెలెక్ట్ చేసుకొని హెచ్డిఎఫ్సి చార్ట్ మనం ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ హెచ్డిఎఫ్సి వచ్చింది, 1 డే టైం ఫ్రేమ్లో ఉంది. ఇది మాత్రమే మనం టైం ఫ్రేమ్ మార్చుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని
టైం ఫ్రేమ్ వీక్లీ చూడాలనుకుంటే వీక్లీ సెలెక్ట్ చేసుకుంటే ఏది కావాలంటే విహెచ్డిఎఫ్సి 1 వీక్. ఇది రిలయన్స్. ఇక్కడ మనం చూసారు కదా, ఇప్పుడు ఈ సింక్ ఆన్ ఆల్ చార్ట్స్ అనేది సింబల్ సింక్ లేదు కాబట్టి రెండు వేరే వేరే కంపెనీలు మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ ఇంటర్వెల్ అనేది మనం ఆన్ చేసాం అనుకోండి, మీరు గమనించండి ఇక్కడ హెచ్డిఎఫ్సి అనేది 1 వీక్ టైం ఫ్రేమ్, ఇక్కడ వాటర్ మార్క్ లో కూడా తెలుస్తుంది 1 వీక్లీ టైం ఫ్రేమ్ ఉంది. రిలయన్స్ 1 డే టైం ఫ్రేమ్, ఇక్కడ చూడొచ్చు 1 డే టైం ఫ్రేమ్ ఉంది. మనం ఇంటర్వెల్ అన్నది ఆన్ చేసామంటే సింక్ చేస్తున్నాం అంటే ఏంటండి, ఇది కూడా 1 డే టైం ఫ్రేమ్ లోకి మారిపోయింది. రెండు కూడా సేమ్ టైం ఫ్రేమ్ చూపిస్తాయి ఇంటర్వెల్ ఆన్ చేసుకుంటే. ముందు రిలయన్స్ చార్ట్ సెలెక్ట్ చేసి ఉంది, అది 1 డే టైం ఫ్రేమ్ లో ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి 1 వీక్ లో ఉన్నది కూడా 1 డే టైం ఫ్రేమ్ లోకి మారిపోయింది. ఎందుకు మారింది? ఇంటర్వెల్ ఆన్ చేసాం కాబట్టి. ఆ రకంగా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ మనం ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే సింబల్ మనం రెండు చార్ట్లో చూడాలనుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ సెలెక్ట్ అయ్యి ఉంది, రిలయన్స్ అనేది ఈ ట్యాబ్ సెలెక్ట్ అయ్యి ఉంది, బ్లూ లైన్ గమనిస్తున్నారు కదా, ఈ బ్లూ బార్డర్ రిలయన్స్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇటువైపు ఏముంది, హెచ్డిఎఫ్సి ఉంది, అది సెలెక్ట్ చేసలేదు, రిలయన్స్ లో మనం సెలెక్ట్ చేస్తున్నాం. అదే సింబల్ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇంటర్వెల్ ఏంటి 1 డే టైం ఫ్రేమ్, రెండు కూడా 1 డే టైం ఫ్రేమ్ ఉన్నాయి. సింబల్ మనం ఇప్పుడు సెలెక్ట్ చేస్తే అంటే రెండు కూడా సేమ్ సింబల్ అంటే గుర్తుంచుకోండి కంపెనీ యొక్క సింబల్. అది మనం సింబల్ సెలెక్ట్ చేయగానే ఇటువైపు హెచ్డిఎఫ్సి కూడా రిలయన్స్ లోకి మారిపోయింది. అంటే ఇక్కడ సింబల్ ఇంటర్వెల్ రెండు కూడా సింక్ అయి ఉన్నాయి అంటే సేమ్ కంపెనీ సేమ్ టైం ఫ్రేమ్ లో చూపిస్తుంది. ఇక్కడ మరి ఏంటి సింక్ అయ్యలేదు, క్రాస్ హెయిర్ సింక్ అయ్యలేదు కాబట్టి ఏం జరుగుతుంది, క్రాస్ హెయిర్ ఒక చార్ట్ లో మాత్రమే చూపిస్తుంది. క్రాస్ హెయిర్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం మనకు చూపిస్తుంది. అది కూడా సింక్ చేసామంటే రెండింట్లో కూడా సేమ్ క్రాస్ హెయిర్ అనేది మూవ్మెంట్ ఉంటుంది, సేమ్ డేట్. ఇక్కడ చూడండి 5th ఆగస్ట్, లెఫ్ట్ సైడ్ 5th ఆగస్ట్, రైట్ సైడ్ కూడా 5th ఆగస్ట్. ఆ రకంగా క్రాస్ హెయిర్ సింక్ చేస్తుంటే అలా. నెక్స్ట్ ఇంటర్వెల్ సింక్ అయి ఉంది, లేదు ఇంటర్వెల్ మనకు సింక్ అవసరం లేదు, ఒకే కంపెనీ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో చూద్దాం అనుకుంటున్నాం. అప్పుడు సింబల్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇంటర్వెల్ డీసెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, రిలయన్స్ 1 డే టైం ఫ్రేమ్ మనం అనాలిసిస్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రిలయన్సే అవర్లీ టైం ఫ్రేమ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎందులో అయితే మారుద్దాం అనుకున్నాం ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ బ్లూ బార్డర్ చూస్తే మీకు సెలెక్ట్ అర్థం అవుతుంది. చెప్పిందే 10 సార్లు చెప్తున్నాను కాదు, క్లారిటీ కోసం అని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ రిలయన్స్ 1 డే టైం ఫ్రేమ్ రైట్ సైడ్ అందులో 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి మారుదాం అనుకుంటున్నాం. 1 అవర్ సెలెక్ట్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ 1 డే టైం ఫ్రేమ్ ఉంది, రైట్ సైడ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ఉంది. ఇక్కడ మనం సింబల్ మాత్రమే సింక్ చేసాం, ఇంటర్వెల్ సింక్ చేయలేదు, గమనించాలి. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఇక్కడ మనం సింక్ చేసి లేదు. సింక్ అంటే ఏంటంటే రెండింట్లో కూడా మ్యాచ్ అవుతాయి. డ్రాయింగ్ సెలెక్ట్ చేయలేదు కదా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో ఒక లైన్ డ్రా చేసాం, అది మనకి రైట్ సైడ్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. చూసారు కదా, మనకి రైట్ సైడ్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. మరి డ్రాయింగ్స్ కూడా సింక్ అవ్వాలి అంటే మనం ఆ డ్రాయింగ్స్ బటన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా డ్రాయింగ్స్ గీస్తే ఆల్రెడీ ఉన్న డ్రాయింగ్ మనం డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకో డ్రాయింగ్ చేద్దాం, హారిజాంటల్ లైన్ వేద్దాం. ఒకసారి ఒక హారిజాంటల్ లైన్ మనం డ్రా చేస్తున్నాం. ఓకే, చూసారు కదా, ఇక్కడ 2005.5 సేమ్ ప్లేస్ లో మనకి హారిజాంటల్ లైన్ రావడం జరిగింది. అర్థమైంది కదా. అదే మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్ ఏరియా డ్రా చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఇంకా హారిజాంటల్ లైన్ మనం డ్రా చేసుకున్నాం. చూసారు కదా, ఇక్కడ 2180.55. అదే సేమ్ ఇటువైపు కూడా డ్రా అయింది 2180.55 దగ్గర. అర్థమైంది కదా. ఈ రకంగా మనం ఒకే కంపెనీని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేయొచ్చు. అర్థమైంది కదా. అదే మనం 4 చార్ట్స్ కావాలంటే 4 చార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 4 చార్ట్స్ లో ఏమైంది, ఇక్కడ మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ చూడాలనుకుంటున్నాం. ఫస్ట్ దాంట్లో మంత్లీ కావాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, మంత్లీ పెడతాం. నెక్స్ట్ ట్యాబ్ బటన్ నొక్కితే నెక్స్ట్ లోకి వెళ్తుంది, అది సెలెక్ట్ చేసుకొని వీక్లీ పెట్టుకుంటాం. నెక్స్ట్ డైలీ, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ చార్ట్లో అవర్లీ. ఈ రకంగా ఒకే కంపెనీ చార్ట్, ఇది రిలయన్స్ కంపెనీ యొక్క చార్ట్ ని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో ఒకేసారి అనాలిసిస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. అదే డిఫరెంట్ చార్ట్స్ మనం ఎలా చూడాలన్నా సరే సింపుల్, ఈ సింబల్ అనేది డీసెలెక్ట్ చేసేసుకుంటాం. ఇక్కడ సింబల్ సెలెక్ట్ చేయకుండా ఏ ట్యాబ్లో కావాలంటే ఆ ట్యాబ్లోకి వెళ్ళి మనం కంపెనీ పేరు మనం టైప్ చేసుకుంటే
ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ యొక్క చార్ట్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ట్యాబ్ నొక్కుతూ ఉంటే మనకి ఇది చార్ట్ అనేది మారుతూ ఉంటుంది, లేదా లెఫ్ట్ క్లిక్ చేయడం ద్వారా మనం ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దాంట్లో హెచ్డిఎఫ్సి, రెండో దాంట్లో రిలయన్స్, మూడో దాంట్లో మనం ఏదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఓపెన్ చేసుకొని అది సెలెక్ట్ చేస్తే అది టాటా మోటార్స్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఇంకేమైనా యాక్సిస్ బ్యాంక్ ఓపెన్ చేద్దాం, ఏదో ఒకటి మనం ఏది అవసరం అనుకుంటే అది యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని అలా చూసారు కదా. ఇక్కడ 4 డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. 4 ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్. సింపుల్గా ఏంటంటే మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా యూజ్ చేసుకోవడం అర్థమై ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇది మల్టిపుల్ చార్ట్ లేఅవుట్స్ యూజ్ చేసే విధానం. దీని ద్వారా ఏంటంటే మనం ఒకటి కంటే ఎక్కువ కంపెనీలను మనం ఒకేసారి ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక కంపెనీ చార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందన ట్రేడింగ్ ప్యానల్ అని కనిపిస్తుంది, దాని మీద మనం క్లిక్ చేసుకుంటాం. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ చూపిస్తాడు. ఫ్రెండ్స్, ఒక డౌట్ నన్ను క్లారిఫై చేయనివ్వండి. ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో మనం డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు, అంటే బై చేయొచ్చా షేర్స్ని, సెల్ చేయొచ్చా షేర్స్ని. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. మనం వాడే స్టాక్ బ్రోకర్స్ మోస్ట్లీ ఏంటుంటారు, ఎవరెవరు ఉంటారు, జెరోదా, అప్ స్టాక్స్, ఇంకా ఏంజల్ బ్రోకింగ్, ఇంకా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, కోటక్ సెక్యూరిటీస్, ఇలా డిఫరెంట్ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు. మ్యాక్సిమం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యలేరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్తో. కాబట్టి మన స్టాక్ బ్రోకర్ని కనెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి లేదు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులకి మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది టెక్నికల్ అనాలిసిస్ పోర్షన్కి మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాము, చార్ట్ అనాలిసిస్కి యూజ్ చేసుకుంటున్నాం. అంతేకాని ఇందులో మనం బై ఆర్డర్స్ కానీ సెల్ ఆర్డర్స్ కానీ ప్లేస్మెంట్ చేయట్లేదు. మనం షేర్స్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సరే మన స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా అయితే జెరోదా, అప్ స్టాక్స్ అయితే అప్ స్టాక్స్, వాళ్ళ యొక్క అకౌంట్స్లో అంటే యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మనం షేర్స్ని బై చేయడం సెల్ చేయడం చేస్తూ ఉంటాం. లేదు పేపర్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో చేయొచ్చు. ఇప్పుడు మనం పేపర్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో ఎలా చేయాలనేది చూద్దాం. పేపర్ ట్రేడింగ్ ఇక్కడ మనకి ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ అని ఫస్ట్ కనిపిస్తుంది. దాని మీద కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. ఆ కనెక్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత వీడు పేపర్ ట్రేడింగ్ డెఫినేషన్ ఇచ్చారు, ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చదవండి. నెక్స్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, పేపర్ ట్రేడింగ్కి కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 99,995.66 ఇది US$లో ఉన్న మనీ. అంటే వాడు యాక్చువల్గా 1 lakh ఇస్తాడు మనం ఫస్ట్ టైం కనెక్ట్ చేసినప్పుడు. నేను జస్ట్ $5 అనేది ఆల్రెడీ యూజ్ చేసేసినట్లున్నాను. ఇది పేపర్ ట్రేడింగ్ కనెక్ట్ అయిందని సింబల్ మనకి గ్రీన్ కలర్ సింబల్ చూపిస్తుంది కనెక్టెడ్ అని. సో ఇప్పుడు దీన్ని హైడ్ చేసేసుకుంటాం. హైడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బయింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి. సింపుల్గా ఈ పైన ఈ స్టేటస్ లైన్ ఉంది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని, దాని మీద మనం రైట్ క్లిక్ చేస్తే షో బై సెల్ బటన్స్ అని ఉంటుంది. అది ఓకే చేసుకుంటాం. ఓకే చేసుకోగానే ఇక్కడ రెడ్ కలర్లో ఒకటి బ్లూ కలర్లో ఒక బటన్ ఉంటుంది. ఇది బై, ఇది సెల్ బటన్, ఇది బై బటన్. లేదు ఇదంతా కాదు నాకు ఇది పని అవ్వదు అనేసి అంటే మనం సెట్టింగ్స్ ఏదైనా ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసి ట్రేడింగ్ ఉంటుంది. ట్రేడింగ్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ షో బై సెల్ బటన్స్ ఉంటుంది. దీని ద్వారా అయినా చేసుకోవచ్చు. మనం ఇందులో మ్యాక్సిమం ఇదే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఏవేవి టిక్ చేసుకొని ఉంచుకున్నా వీటినే టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్ కూడా టిక్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మనం బై చేసేటప్పుడు బై నొక్కగానే బై అయిపోతాయి, కన్ఫర్మేషన్ మెసేజ్ అడగదు. అందుకోసం అని చెప్పేసి ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్స్ అనేది మనం జస్ట్ అన్టిక్ చేసి ఉంచుకుంటాను. లేదు టిక్ చేసి ఉంచుకున్నా ప్రాబ్లం లేదు, ఇదంతా ప్రాబ్లం లేదు. మెయిన్ ఇది మాత్రం అన్టిక్ చేసి ఉంచుకోకూడదు, ఎందుకంటే మనకి బై సెల్ బటన్స్ అయినా అక్కడ ఉండవు. సో టిక్ చేసి ఉంచుకోవాలి. ఇది ప్రెస్ చేసిన తర్వాత మనం ఓకే ప్రెస్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం షేర్స్ బై చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ షేర్ ఉంది, దాన్ని బై చేయాలనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనాలిసిస్ బేస్ చేసుకుని నేను బై సెల్ అనట్లేదు, జస్ట్ మనకు అర్థం అవడం కోసం బై సెల్ ఆప్షన్స్ చెప్తున్నా. పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అందుకోసం. ఇక్కడ ఈ బై బటన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత
ఈ రైట్ సైడ్ ఆర్డర్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్డర్ ప్యానల్ ఇక్కడ చూడండి, సెల్ కావాలంటే సెల్ సైడ్ కావాలి, అమ్మాలి అనుకుంటే సెల్ మీద, బై చేయాలనుకుంటే బై మీద. ఇలా కాకుండా మనం సింపుల్గా కావాలనుకుంటే కింద చూసారు కదా ఇక్కడ, ఇది ఆర్డర్ ప్యానల్ బటన్, ఒక పైకి చిన్న యారో లాగా కిందకి యారో లాగా ఈ సింబల్ ఉంది, ఇది ఆర్డర్ ప్యానల్. దాని మీద మనం క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ ఆర్డర్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. మనం బై చేయాలనుకుంటే బై మీద క్లిక్ చేస్తాం, సెల్ చేయాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, బై. ఇదంతా కాకుండా మనం డైరెక్ట్గా బై బటన్ మీద క్లిక్ చేసేసుకున్నా సరే సేమ్ అదే ఓపెన్ అవుతుంది. ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నాం అనేది మనం క్వాంటిటీ ఎంటర్ చేస్తాం. ఇది మార్కెట్ ఆర్డరా లిమిట్ ఆర్డరా, ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మార్కెట్ ఆర్డర్ ఏంటంటే ఏ ప్రైస్లో అయితే ప్రెజెంట్ స్టాక్ ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్లో అనేది ఆ షేర్స్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ని మనం మార్కెట్ ఆర్డర్ పెట్టాం అనుకోండి, మనం ఈ బై ప్రెస్ చేసే సమయానికి ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్లో మనం ఆ షేర్స్ అన్ని కూడా కొనబడతాయి. మనం ఇలా బై ఆర్డర్ మనం పెట్టేసుకుంటే ఏం జరిగింది ఇక్కడ చూడండి, 100 షేర్స్ అనేవి మనకి 2213.40 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యాయి. అంటే ఆ ప్రైస్లో మనం ఆ షేర్స్ని కొనడం జరిగింది. ఓకే కదా. ఈ పక్కన ఇది ఏం చూపిస్తుంది, 0.27 ఇలాగా, ఇది మన యొక్క ప్రాఫిట్. ఇది డాలర్స్లో ఫ్రెండ్స్, రూపీస్ కాదు. అది ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, రెడ్ కలర్లో ఉంటే లాస్, అది మన ప్రాఫిట్ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం స్టాప్ లాస్ కానీ టార్గెట్ ప్రాఫిట్ కానీ ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు దాని మీద మనం రైట్ క్లిక్ చేస్తే ప్రొటెక్ట్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొటెక్ట్ పొజిషన్ మీద మనం క్లిక్ చేస్తే టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ అని ఉంటాయి. టేక్ ప్రాఫిట్ దగ్గర మనం ఎంత మన టార్గెట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ప్రైస్ ఎంత 2220 అనుకోండి, 2220 దగ్గర మనం ఎంటర్ చేస్తాం, అది టార్గెట్ ప్రాఫిట్. స్టాప్ లాస్ ఎంత పెట్టాలనుకుంటున్నాం అంత 2210 అనుకోండి, 2210 ఇది స్టాప్ లాస్ పెట్టేసి మనం మాడిఫై క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ ఆర్డర్స్ కూడా మనకి చూడొచ్చు. ఈ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక మార్కెట్ ఆర్డర్ పెట్టినప్పుడు మనం స్టాప్ లాస్, టార్గెట్ ప్రాఫిట్ డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ పెట్టాం అనుకోండి, ఆర్డర్ పెట్టినప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేసి ఇక్కడే టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ లెవెల్స్ ఉంటాయి. అవి ఓకే చేసేసుకొని మనం టార్గెట్ ప్రాఫిట్ ప్రైస్ ఎంత, స్టాప్ లాస్ ప్రైస్ ఎంత పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా కూడా US డాలర్స్లో ఉంటుంది, ఇండియన్ రూపీస్లో చూపిస్తాం. ఓకే, ఇది మార్కెట్ ఆర్డర్ పెట్టే విధానం అయిపోయింది. మార్కెట్ ఆర్డర్ పెట్టేసిన తర్వాత పొజిషన్ మనం క్లోజ్ చేసేయాలనుకున్నాం అనుకుంటే దాని మీద క్లోజ్ మీద క్లిక్ చేస్తాం. లేదా టార్గెట్ ప్రాఫిట్ హిట్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, స్టాప్ లాస్ హిట్ అయినా సరే క్లోజ్ అయిపోతుంది. ఈ రకంగా మనం మార్కెట్ ఆర్డర్ ద్వారా మనం చేయొచ్చు. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం, క్లోజ్ పొజిషన్. ఇక్కడ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఓకే, ఏం జరిగింది హిస్టరీ ఒకసారి చూడాలనుకుని ఈ పేపర్ ట్రేడింగ్ మీద మనం క్లిక్ చేస్తే హిస్టరీలోకి వెళ్తే మనం ఇప్పుడు చేసినటువంటి ఆర్డర్స్ తాలూకా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే కదా. అది నెక్స్ట్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే ఏంటి, సింపుల్. లిమిట్ ఆర్డర్ పెద్ద తేడా ఏం లేదు. బై చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ బై ఆర్డర్ చూసాం కాబట్టి సెల్ ఆర్డర్ అనుకుంటున్నాం. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్ దగ్గర అది జరగదు. మార్కెట్ ప్రైస్ దగ్గర జరగకుండా మనం ఏ ప్రైస్ అయితే ఇస్తాం ఆ ప్రైస్ దగ్గర ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2210 దగ్గర సెల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, 2210 దగ్గర పెట్టేసి ఎన్ని క్వాంటిటీ సెల్ చేయాలనుకుంటున్నారు ఆ క్వాంటిటీ షార్ట్ చేయాలనుకుంటే సెల్ ఆర్డర్ని షార్ట్ సెల్లింగ్ అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. క్వాంటిటీ 100, మన టేక్ ప్రాఫిట్ లెవెల్, స్టాప్ లాస్ లెవెల్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2180 పెడదాం టార్గెట్ ప్రాఫిట్, స్టాప్ లాస్ 2240 అనుకుందాం. ఇలా పెట్టేసి షార్ట్ చేసేస్తాం. ఇది షార్ట్ చేయడానికి. ఓకే ప్లస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే మనం పెట్టినటువంటి లిమిట్ ప్రైస్ అనేది ఆ ప్రైస్ టచ్ చేసింది కాబట్టి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ షార్ట్ ఆర్డర్ కాబట్టి -100 అంటే షార్ట్ సెల్లింగ్ పొజిషన్, 100 షేర్స్ ఉన్నాయి. ప్రాఫిట్ లెవెల్, టేక్ ప్రాఫిట్ లెవెల్ ఇక్కడ, స్టాప్ లాస్ లెవెల్ ఇక్కడ ఉంది. వీటిని డైరెక్ట్గా మనం టార్గెట్ లెవెల్స్ మాడిఫై చేసుకోవచ్చు. సింపుల్గా వాటి మీద డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే మాడిఫై అవుతాయి. మాడిఫై చేయాలని అడిగితే మాడిఫై ఓకే చేసేస్తాం, ఇక్కడ మాడిఫై అవుతుంది. అదేవిధంగా స్టాప్ లాస్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి, అలా మూవ్ చేసుకొని మాడిఫై ఓకే చేసేస్తాం.
ఈ రకంగా మనం ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో బయ్యింగ్ సెల్లింగ్ చేయొచ్చు. సింపుల్. పొజిషన్ క్లోజ్ చేయాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాం. లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేయాలనుకుంటే స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ ఆర్డర్. ఇది పొజిషన్ ఒకసారి క్యాన్సిల్ చేసేద్దాం. క్లోజ్ పొజిషన్. మనకి వీడు పార్షియల్ క్లోజ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. అంటే సగం షేర్స్ అమ్మేయాలి, ఎన్ని షేర్స్ అమ్మాలి అన్నది మనం క్లోజ్ పొజిషన్ నొక్కినప్పుడు పార్షియల్ క్లోజ్ అని చూపించాడు కదా ఇందాక. ఆ రకంగా మనం హాఫ్ ఆఫ్ ద పొజిషన్ అయినా క్లోజ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలన్నది చూసాం. ఇది ఫ్రెండ్స్ పేపర్ ట్రేడింగ్ యొక్క చరిత్ర. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా ఒకటి పీకండి. అలా పీకితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.